అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మిల్లెట్స్ రైస్ కలిపి అన్నం వండుకుందాము. మిల్లెట్స్ అంటే సామలు, తెలుగులో సామలు రైస్ కలిపి అన్నం వండేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు ఇక్కడ పొయ్యి అలుకుతున్నాను. నేను చాలా రోజులైంది పొయ్యి అలకక. పొయ్యి అలకడం అంటే అగ్నిదేవుడికి పూజ చేసినట్టు అనమాట. పొయ్యి అలికి ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి మనము పొయ్యి వెలిగిస్తే అది అగ్నిదేవుడికి చాలా ఇష్టము. మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ అగ్నిదేవుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని పొయ్యి అలకాలన్నమాట. ఇవన్నీ ట్రెడిషనల్వి నాకు చాలా ఇష్టం అన్నమాట. అవి కంటిన్యూ చేస్తూనే ఉంటాము మేము ఎప్పుడు. ఇప్పుడు నేను ముగ్గేసుకుంటున్నాను. ముగ్గేసుకున్న తర్వాత బొట్లు కూడా పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, అందంగా అనిపిస్తుంది అన్నమాట. పండగలకి శుక్రవారాలు, మంగళవారాలు కంపల్సరీ నేను పొయ్యి అలుకుతూ ఉంటాను. రోజు అన్నం వండగానే కూడా నేను పిట్టెలకు పెట్టేస్తుంటా. ఫస్ట్ అన్నం తీసి కొంచెము అట్లా పెట్టడం వల్ల చాలా మంచిది. మీరు కూడా పెట్టండి, అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా పిట్టెలకి అన్నం పెట్టాలి. ఇక్కడ ముగ్గు వేయడం అయిపోగానే నేను గ్యాస్ స్టవ్ కూడా పండగలప్పుడు బొట్లు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. బొట్లు పెట్టుకొని కొంచెము ముగ్గు వేసుకొని వంట స్టార్ట్ చేస్తే ఆ అందం వేరే ఉంటుంది అనమాట. పండగల టైంలో ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా అలవాటు ఇట్లా అలకడము, ముగ్గు వేయడము ఇవన్నీ కూడా. మేము సాంపి చల్లే వాళ్ళం అనమాట ఇంటి ముందల. అట్లా నాకు బాగా అలవాటు. ఇట్లా బొట్లు పెట్టుకోవడము, కుంకుమ పసుపు పెట్టడము ఇవన్నీ కూడా అగ్నిదేవుడికి పూజ చేసినంత విలువ వచ్చేస్తుంటుంది అనమాట. అందుకనే బొట్లు పెట్టుకోవాలి, అలంకరించుకోవాలన్నమాట. బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటే చాలా మంచిది. మీరు కూడా చేయండి. గ్యాస్ స్టవ్కైనా మంగళవారం, శుక్రవారము బొట్లు పెట్టుకోండి శుభ్రం చేసి. దానివల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట. ఇక్కడ నేను బొట్లన్నీ పెట్టేస్తున్నాను. తర్వాత పొయ్యి వెలిగించుకొని అన్నం వండుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పొయ్యిని ఒక 15 మినిట్స్ ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాతనే పొయ్యి వెలిగించాలి. నేను చాలా మటుకు కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తూ ఉంటాను అనమాట. ఇది బాగా అలవాటైపోయింది నాకు. ఇప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని నేను పొయ్యిని స్టార్ట్ చేస్తున్నాను. ఏం లేదు, కట్టెలు పెట్టేసి పొయ్యి వెలిగించేసి అన్నం వండుకోవడమే. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. అట్లనే సామలు కూడా ఒక 15 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాను. మిల్లెట్స్ అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ పొయ్యి రాజేస్తున్నాను. నేను 1 kg రైస్ తీసుకొని గిన్నెలో పోసి కడిగి నానబెట్టేసుకోవడమే. ఇక్కడ నేను ఈ రైస్ని కలియన్నం వండుతున్నాను అనమాట. కలి పెట్టుకున్నా కదా కుండలోంచి, అది వంపేసుకుంటున్నాను గిన్నెలోకి. రోజు కలియన్నమే వండుకుంటాం మేము, మంచిగా ఉంటుంది అని చెప్పేసి. పొయ్యి మీద పెట్టేసి ఈ కలిని మసలనియడమే. నేను ఇంతకుముందు వీడియోలో మీకు కలియన్నం ఎట్లా వండుకోవాలో కూడా చెప్పాను కదా, అది ఫాలో కండి, చాలా బాగుంటుంది. రైస్ కూడా పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ కలిని బాగా మసలనియాలి. మసలిన తర్వాతనే రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మూత పెట్టి నేను కలిని మసలనియడానికి వదిలేస్తున్నాను. మసలిన తర్వాతనే మనము రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కలి మసిలిపోయింది. కళ్యాణంలో ఏ కూర వేసుకొని తిన్నా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను నానబెట్టుకున్న రైస్ వేసేస్తున్నా. రైస్ వేసిన తర్వాత సామలు కూడా నానబెట్టుకున్నా కదా, అవి కూడా వేసేయాలి. రెండు కలిపి ఉడకనియాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సామలు పోసేస్తున్నా నేను. రెండు కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట, 2 స్పూన్లు. దీనివల్ల రైస్ ఖరాబ్ కాకుండా ఉంటుంది, ఎండాకాలం కదా, అందుకని. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ కలుపుకొని మూత పెట్టేస్తున్నా. మంచిగా ఉడకనియాలి. సామలు రైస్ 2 కలిపి ఉడకబెట్టేసేయాలన్నమాట. ఇవి ఉడికిన తర్వాత వంపుకోవడమే. కేజీ రైస్కి 1/2 kg సామలని పోసుకున్నాను అనమాట. కేజీ రైస్ తీసుకుంటే 1/2 kg సామలు సరిపోతాయి. సామలు బాగా కడిగి, రైస్ బాగా కడిగి 2 ఒక దగ్గర పోసి ఉడకబెట్టేయడమే. సామలు డైరెక్ట్గా వండుకొని తినలేని వాళ్ళు ఇట్లా రైస్లో పోసి వండుకోండి, చాలా బాగుంటుంది. ఏ కూర వేసుకొని తిన్నా టేస్ట్ బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అన్నము రెడీ అయిపోయింది, వంపుకుంటున్నాను నేను. వంపుకున్న తర్వాత 2 మినిట్స్ దమ్ముకేసుకోవాలి, అంతే. రైస్ రెడీ అయిపోయినట్టు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బీట్రూట్ పాస్తా రెడీ చేసిన అనమాట. అది కూడా రెసిపీ నేను పెడతాను, చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇక్కడ రైస్ అయిపోయింది. నేను క్యాబేజ్ కూర వండుకున్నాను ఈ రైస్లోకి. పప్పుచారు క్యాబేజ్ కూర అనమాట, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.